హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో బ్రెడ్ హల్వా అనమాట. చాలామందికి ఫేవరెట్ రెసిపీ కదా. అయితే ఫంక్షన్స్ అయినా, పెళ్ళిళ్ళు అయినా, ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా, ఇంకా మరి ముఖ్యంగా ముస్లిమ్స్కి అయితే రంజాన్ టైంలో ఫేవరెట్ స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా అనమాట. దాని ప్రిపరేషన్ అయితే నా స్టైల్లో ఎలా చేస్తానో అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. తర్వాత వీటిని ఈ సైడ్స్ ఉంటాయి కదా, బ్రౌన్ పార్ట్, వాటిని కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని చిన్న ముక్కల్లాగా అయితే ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అలా పెద్ద ముక్కల్లాగైనా ఉంచేసేయచ్చు అనమాట. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పుల్ని వేసుకోవాలన్నమాట. మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా జీడిపప్పులు ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా జీడిపప్పు వేగిన తర్వాత వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత మీ దగ్గర మామూలుగా ఎక్స్ట్రా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పుచ్చగింజలను అయితే యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో ఇక్కడ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు కదా, డీప్ ఫ్రై చేయకుండా నేనైతే ఇక్కడ ప్యాన్ ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. బ్రెడ్ని ఇలా ఆయిల్ వేసుకొని బ్రెడ్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ముందు ఓవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని టర్న్ చేసుకొని అయితే బ్రెడ్ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. నేనైతే నా స్టైల్లో అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. బ్రెడ్ ముక్కలన్నీ చక్కగా అలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకొని మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మీరు తీసుకునే బ్రెడ్కి తగ్గట్టుగా షుగర్ క్వాంటిటీని చూసి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1/2 కప్పు పైనే వాటర్ తీసుకున్నాను. తర్వాత ఈ షుగర్ వాటర్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోండి. నేను యాలకులు దంచి వేశాను. తర్వాత చక్కగా ఇదంతా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. పంచదార జస్ట్ కరిగి లైట్గా కొంచెం బంకగా అంటితే సరిపోతుంది. తర్వాత ఈ మరుగుతున్న పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి మొత్తం పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీ ఎవరైనా చేయొచ్చు అనమాట అండి. ఈ బ్రెడ్ హల్వా అంటే అసలు ఇష్టం ఉండని వాళ్ళైతే ఎవరు ఉండరు. నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా చాలా ఈజీగా చేయొచ్చు, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఈ ప్యాన్ నుంచి ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ ఇలా ఎక్స్ట్రాగా సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా హల్వా అయితే రెడీ అయిపోయినట్టు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. హల్వాలో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుతూ ఉంటుంటేనే హల్వా నోరూరిపోతుంది, చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ హల్వా అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ప్యాన్ నుంచి నెయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ, అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రెడ్ హల్వా అయితే మనకి రెడీ అయిపోతుంది. రంజాన్ వస్తుంది కదా, రంజాన్కి మీకు ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ వీడియో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.